నీ జీవితంలో ఎందుకని ప్రభు అద్భుతాలు జరిగిస్తున్నాడు? కఠినమైన పరిస్థితుల తర్వాత. నోరు మూసుకొని కూర్చోటం కాదు, నీ పిల్లలకి నీ జీవితంలో జరిగినవి చెప్పాలి. ఆమేన్. చాలా మంది వాళ్ళ పిల్లలకి కష్టాలు చెప్పరు. నేను పడిన కష్టం నా కొడుకు పడకూడదు, నా కష్టాలు తెలియకూడదు. తెలియపోతే ఆడికి ఇంకేం తెలిసింది? సుఖపట్టం తెలిసింది. ఏం తెలియాలి? నీ కష్టాలు చెప్పాలి. ఏం చెప్పాలి? అరే బాబు, తినక ఇక్కడ దాకా నిన్ను తీసుకొచ్చావురా, ఒకప్పుడు మనకు తినటానికి తిండి లేదురా, అలాంటి పరిస్థితుల్లో మనం వచ్చావురా బిడ్డా, దేవుడేరా మనం లేవనెత్తింది, ఆయన లేకపోతే మనమే ఆడున్నాం. ఈ రోజు ఉన్నదంతా మనది కాదు. ఒకప్పుడు మన పొజిషన్ వేరు, మనం వెరీ పూరు. ఇప్పుడేదో మనం కొంచెం రెక్కలు వచ్చినాయని అనుకుంటున్నాం, కానీ ఒకప్పుడు మనం ఎగరలేదురా. అనేకుల చేత కొట్టబడ్డాము, నెట్టబడ్డాము, తృణీకరించబడ్డాము, త్రోసివేయబడ్డాము. మంచి వస్త్రం లేదు, తినడానికి తిండి లేదు. ఈరోజు ఇంత ఇచ్చాడంటే దేవుడేరా నాయన అని చెప్పాలి. మన దేవుడు ఏం చేశాడో ప్రజలకు అర్థం కావాలంటే మనం ఏ కష్టాల గుండా, నష్టాల గుండా, శ్రమల గుండా వచ్చామో చెప్పాలి. ఆ టైంలో నువ్వు ఎట్ట ప్రార్థన చేసావో చెప్పాలి, ఎంత కన్నీరు విడిచావో చెప్పాలి, ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నావో చెప్పాలి, ఏ టైంలో దేవుడు బాగు చేశాడో, ముట్టాడో, ఉద్యోగం ఇచ్చాడో, ఇల్లు కట్టించాడో, ఈ స్థితికి తీసుకొచ్చాడో చెప్పాలి. స్తోత్రం చెప్పండి. అరే బాబా, నీకు ఇప్పుడు అందమైన అమ్మాయి దొరికిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అసలు నీకు పిల్లలు ఎవరు ఏమన్నారా చెప్పాలి. చెప్పోదట ఇప్పుడేదో నీకు మంచి భర్త దొరికాం అనుకుంటున్నారు తల్లే, అసలు నీ చట్టి ముక్కుకి ఎవరు ఏమన్నారు తెలుసా అని మీ తల్లి చెప్పాలి. లేకపోతే అనుకుంటారు. విన్నారా? ఇవన్నీ చెబితేనే దేవుని కార్యాలు ప్రజలకు అర్థమవుతాయి. ఈరోజు నీకు జరిగిన అద్భుతాలు నువ్వు చెప్పినప్పుడు, దేవుడు నిన్ను ఏ పరిస్థితుల్లో నుంచి నడిపించాడో చెప్పినప్పుడు, నీ పిల్లల్లో విశ్వాస జీవితం అలవరెత్తి. ఏ జీవితం? విశ్వాస జీవితం. లేకపోతే వాళ్ళు దేవుని మీద ఆనుకోరు. ఒకప్పుడు భక్తి కలిగిన కుటుంబాలు వాళ్ళ పిల్లలు ఎందుకని భక్తి లేని వాళ్ళు అవుతున్నారు చెప్పనా? ఇదే కారణం. వాళ్ళకి జరిగిన అద్భుతాలు వాళ్ళ పిల్లలకు చెప్పుకోవట్లే. అబ్బాయి, నువ్వు ఉద్యోగం చేయాలరా, నువ్వు ఈ చదువు చదవాలరా, ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలరా, ఈ చదువుతున్నారు. కానీ ఏం చదవట్లా? అసలు వాళ్ళ పూర్వత్రాలు, వాళ్ళ పితరులు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళు ఏ దేవుడిని మొక్కారో, ఎక్కడి నుంచి దేవుడు తీసుకొని వచ్చాడో అయ్యని చదవట్లా. ద్వితీయోపదేశ కాండం అంతా ఏంటో తెలుసా? దేవుడు వారి జీవితంలో ఎలా నాయకునిగా, పోషకునిగా, రక్షకునిగా, ఆశ్రయుడిగా, తండ్రిగా ఉండి వ్యవహరించి నడిపించాడో అవన్నీ తన ఆత్మీయ బిడ్డలందరికీ కూడా మోసే మరొక్కసారి చెప్తున్నాడు. దాన్ని పరిశుద్ధాత్ముడు ద్వితీయోపదేశ కాండముగా వ్రాయించాడు. స్తోత్రం చెప్పండి. నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పుస్తకం ఉండునుగాక. ఏ పుస్తకం? ద్వితీయోపదేశ కాండం. హల్లెలూయా. తరమునకు ఒకటి చొప్పున ఈ పుస్తకం ఉండాలి. నీ పిల్లలకే నువ్వు చదవట్లా. బైబిల్ ఏం చదువుతుంది? నీ పిల్లలకును. అంటే నీ బాధ్యత ఎన్ని తరాల మీద ఉంది? నీ పిల్లలకే, నీ మనమ సంతానం మీద కూడా. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి.